మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను మీరు చూస్తే ఏదో రాష్ట్రంలో ఉండే డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో ఒక హిస్టారికల్ కార్యక్రమంలో అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు, వర్చువల్గా ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. మొన్నటి వరకు ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా భయపడుతూ చేసుకున్న పరిస్థితి. ఈరోజు మేము ఆ రోజు హామీ ఇచ్చాం, మీరు స్వేచ్ఛగా ముందుకు పోవచ్చని చెప్పి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలు సుజావుగా చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడూ నేను చెప్పేవాడిని, మీరు ఎప్పుడూ ముందుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలకు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్యవైశ్య కులం. ఇది చరిత్ర. అందుకే ఈ ప్రాజెక్టులో కూడా ఒకసారి అనౌన్స్ చేస్తానే మీరే ముందుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయగలిగారు. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగినప్పుడు 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ని ఆనాటి ప్రభుత్వంలో నేనే ఏర్పాటు చేశాం. విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. నేను ఒక మాట ఇచ్చాం, నేను కానీ పవన్ కళ్యాణ్ గారి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామని చెప్పాం, చేసి చూపించాం. పశ్చిమ గోదావరి వాసవి అమ్మ పుట్టిన ప్రాంతం పెనుగొండ. ఆ ఊరిని వాసవి పెనుగొండగా మారుస్తామని వాసవి పెనుగొండగా మార్చాం. మీ సెంటిమెంట్ని గౌరవించాం. ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జేజేఎం ప్రతి ఒక్కరికి ఇంటికింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి అమరజీవి జలధారగా నామకరణం చేశారు. ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది, నీళ్లు తాగేటప్పుడు అమరజీవిని గుర్తు చేసుకొని ఆ మహనీయుడి వల్ల ఈరోజు కొళ్ళాయి ద్వారా మేము నీళ్లు తాగుతున్నామని గుర్తు తెచ్చే విధంగా శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంకొక పక్క మొన్నే ఒక రిక్వెస్ట్ చేశారు, ఆర్యవైశ్యుల్లో వివిధ నేములు పెట్టి కొంత ఇబ్బంది, కోమటి, గుప్తా, వైశ్య, శెట్టి అని ఉన్నాయి. అందరిని కలిపి ఒకే పేరుతో పిలిస్తే బాగుంటుంది. ఆర్యవైశ్య అని అడిగారు. తొందరలోనే ఆర్యవైశ్య పేరుతో అందరినీ ఒకే కేటగిరీ కింద తీసుకొస్తాం. జీవో కూడా ఇష్యూ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చాం. అభివృద్ధిని